भाया कड़िया भाया तारो कड़िया रंग चूयो रे हाथी मोती रो फूल भाया तारो नंगरी सेवा भाया नंगरी भाया तारो नंगरी रंग चूयो रे हाथी मोती रो फूल। నమస్కారం బిఆర్ 360 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ బిఆర్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవభారత్ దగ్గర శ్రీ అన్నపూర్ణ గోశాల పక్కన వెంచేసి ఉన్న సాతి భవానీ మహాజాతర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈ యొక్క జాతర వివరాలు, ఈ జాతరని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు, దేశంలో ఇంతవరకు ఎక్కడ లేని విధంగా సాతి భవానీ అనేది అంటే 7 దేవతలను ఒక దగ్గర ప్రతిష్ఠ చేయడం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మన లంబాడి సోదరులు, బంజారా సోదరులు, గురువులు, మేధావులు అందరూ కలిసి సాతి భవానీలను ఒక వేదిక మీదకి ఒక దగ్గర ప్రతిష్ఠ చేసి ఈ జాతరను జరిపిస్తూ ఉన్నారు. దాని యొక్క విశేషాలను మన గురువుగారి ద్వారాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు బంజారా జాతికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒక ప్రత్యేకమైన వేషధారణ, భాష, అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయం ఏదైనా ప్రత్యేకమైనది ఉందంటే అది కేవలం ఒక్క బంజారా జాతికి మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి బంజారా జాతి యొక్క వేషధారణ కానీ, భాష కానీ, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఈరోజు కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలని, భాషని, వేషధారణని కాపాడడం కోసం రాబోయే రోజుల్లో జేఏసీ గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. మన తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఏ బంజారా సోదరులు, లంబాడి సోదరులు సాతి భవన్ అంటే 7 దేవతలను ఒక దగ్గర ప్రతిష్ఠ చేసి పూజలు చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడ లేదు. అలాంటిది మీరు ఒక దగ్గర సాతి భవాని 7 దేవతలను ఒకే దగ్గర ప్రతిష్ఠ చేసి ఈరోజు మీరు పూజలు చేయడానికి గల కారణాలు ఏమిటో కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. నా పేరు గణేష్ మహారాజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణలోనే ఇంతవరకు వాస్తవానికి దేశవ్యాప్తంగా మీరు అడిగినట్టుగా దేశవ్యాప్తంగా సాతి భవాని అంటే 7 అమ్మవార్లు అంటే ఇప్పుడు వైదిక ధర్మం ప్రకారంగా సప్తమాత్రికలు అంటారు. ఇక్కడ దుర్గా అనే అంశం మీద ఏంటంటే భయభ్రాంతులు గురి కాకుండా ఉండడం కోసం అంశంలో హిందూ సమాజం కొలుచుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా బంజారా సామాజిక వర్గం అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా సాతి భవాని అంటే సప్త ఖండాలుగా ఏదైతే ఉన్నాయో 7 ఖండాలుగా విభజించి ఉన్న ఈ భూమిని అంటే భూక్షేత్రాన్ని కూడా ఈ ప్రకృతితో మమేకమై ప్రకృతితో సహజ సిద్ధంగా మేము కలిసిపోయి మా పూజలు కావచ్చు ఏదైనా కూడా ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఈ 7 ఖండాలుగా ఉన్న భూమిని భూక్షేత్రాన్ని, క్షేత్రం అంటే అమ్మవారు, బీజం అంటే అయ్యగారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మ లేనిది, క్షేత్రం లేనిది సృష్టికి మూలం లేదు. కాబట్టి ఈ 7 ఖండాలుగా విభజించి ఉన్న భూమినే మేము ప్రకృతి ధర్మంగా మేము కొలుచుకున్న సంస్కృతి ఉన్నదంటే ఏకైక జాతి మా బంజారా జాతి. సో ఈ బంజారా జాతిలో గల సప్త మాత్రికలు అంటే మా కులంలో అంటే మా బంజారా సంస్కృతిలో రకరకాలుగా అంటే 7 అమ్మవార్లు అంటే మేరమ్మ భవాని, తుళదా భవాని, కేంకాళి భవాని, హింగ్లా భవాని, మత్రాల్ భవాని, ద్వాలంగర్ భవాని అన్న అంశంగా 7 అమ్మవార్లను వాళ్ళు పండగ సమయాల్లో కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, వాళ్ళ పేరెంటాలు కావచ్చు, ఏదైనా సందర్భం ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఇళ్లలో గొప్పగా భజన చేసుకుంటూ ఆ యొక్క అంశాన్ని వాళ్ళు చక్కగా పూజించుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే 7 అమ్మవార్లు కూడా ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సంతానం గురించి కావచ్చు, సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే అమ్మవారు ఒకరు, ధైర్యం కోల్పోయినప్పుడు అభయం ఇచ్చే అమ్మవారు, జ్ఞానాన్ని, బుద్ధిని, వైరాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారు, దాంతోపాటుగా అన్ని రకాల భయభ్రాంతులు గురి అవుతున్న ఏదైనా కూడా ఆరోగ్యపరంగా సంబంధించిన అమ్మవారి అంటే 7 అమ్మవార్లు కూడా ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దీని మూలమే సాతి భవాని అనే అంశం మీద మేము జాతరలు ఏర్పాటు చేసుకున్నాం. అయితే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఈ సాతి భవాని సంకల్పము ఎందుకు చేసుకున్న అంశం మీద ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారా జేఏసీ డాక్టర్ శంకర్ నాయక్ గారు, వైస్ చైర్మన్ శంకర్ నాయక్ గారు, వైస్ చైర్మన్ వీరునాయక్ గారు, గురుగారు మన అమ్మవారు కొలు అన్ని రకాలుగా మన అమ్మవారు ఇళ్లలో చేసుకుంటున్నారు కదా. సో మన అమ్మవారిని ఒక పీఠం మీదనే ఏర్పాటు చేసి పూజలు నిర్వహించుకొని మన బంజారా సామాజిక వర్గం అందరికి కూడా
సంఘటితం చేసుకోవడానికి అంటే ఒక వేదిక అండి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు వినాయక చవితి ఉన్నది మనకు. వినాయక చవితి పూర్వము లేకపోతే స్టార్టింగ్ నుంచి లేదు. తర్వాత బాల గంగాధర్ తిలక్ గారు వినాయక చవితిని ప్రవేశపెట్టారు. ఎందుకనంటే మన హిందూ సమాజము మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడుకోవడం కోసం ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసుకొని మంచి చెడు చర్చ చేసుకొని అక్కడ మన సంఘటితం అవడానికి గొప్ప కార్యవర్గం తీసుకొచ్చారు ఆ రోజుల్లో. సో ఇది కూడా ఒక వేదిక కాబోతుంది రేపు. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణలోనే సాతి భవాని అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఉన్న మా బంజారా సోదరులకు మేము అనుకున్నది ఏంటంటే సాతి భవాని అమ్మవారి మీద మీరు కొలుచుకునే తులగా భవాని కావచ్చు, మీ కెంగాలి భవాని కావచ్చు, మేరమ్మ భవాని కావచ్చు, మత్రాల భవాని కావచ్చు, దోరంగల్ భవాని కావచ్చు, ఈ రకరకాలుగా కొలుచుకునే బంజారా సోదరులు అందరూ కూడా వారి వారి అమ్మవారిని ఇక్కడ వచ్చి ఒకే వేదికపై అందరూ కలవడానికి ఇదంతా. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే జాతిని సంఘటన చేయడం కోసం ముఖ్య కీలక అంశం ఇదొకటి. దానితో పాటు మా భక్తి చాటడానికి అంటే ప్రపంచంలోనే ఏ విశ్వవ్యాప్తంగా ఉన్న మా బంజారా సోదరులు అందరూ కూడా అందరూ ఒక్కచోట కలిస్తే వాళ్ళ అభిరుచులు కావచ్చు ఏదైనా కూడా అన్ని వాళ్ళ భక్తిని పెంపొందించుకోవడం చైతన్యపరచడానికి ఇది కీలకం కానుంది రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. తెలంగాణలోనే అద్భుతమైన ఒక భక్తి భావన అంటే మనలో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి అద్భుతమైన వేదిక కానుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అందరికీ. కాబట్టి ఈ యొక్క సాతి భవాని 3వ తారీఖు నుండి ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 7 రోజులుగా నిరంతరము మహాజాతరలో భాగంగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తున్నాము. కాబట్టి మన బంజారా సాధు సంతులు కావచ్చు, బంజారా బిడ్డలు అందరూ హిందువులతో సహా అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొంది మీ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో అమ్మవారి ముందు మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారు కాబట్టి మీ ఉన్న ఇంటి సమస్య కావచ్చు, సంతానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, భయభ్రాంతులు గురి అయిన శత్రు భయం కావచ్చు, కార్యసిద్ధి కావచ్చు, ఏదున్నా కూడా వీటికి అన్నిటికీ మూలమే అమ్మవారు. అదే ఈ సృష్టి అండపిండ బ్రహ్మాండాలు కూడా ఈ 33 కోట్ల దేవతలు కూడా అమ్మ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించడంలో చాలా ప్రత్యేకమైన విశేషమైన అంశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బంజారా సోదరులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసినటువంటి సాతి భవాని మహాజాతరలో పాల్గొని ఇటువంటి జాతర ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి ప్రారంభం ఉంది, ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రకృతితో సమానంగా జీవించే మన జాతి బంజారా జాతి మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా భిన్నత్వంలో ఏకమని మన దేశంలో ఎట్లయితే అనుకుంటామో భిన్న సంస్కృతి భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. సో ఏది ఉన్నా కూడా అదంతా ఒకటే అని చెప్పడానికే ఈ యొక్క సాతి భవాని అంశంగా కూడా మనం తీసుకోవడానికి ఎంత అది విశేషంగా ఉన్నది. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో మీరు మీ జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కొన్ని తండాల్లో కొన్ని గూడాల్లో మనం మర్చిపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం ముఖ్యంగా జరుపుకునే తీజ్ కావచ్చు, దాటుడు పండుగ అంటే శీతల భవాని పండుగ కావచ్చు, ఇవి చాలా తండాల్లో మర్చిపోతున్నారు. వాటిని మళ్ళీ సంఘటితం చేసి మన జాతిని సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంగా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాస్తవానికి తీజు పండుగ దాటుడు పండుగ మన సంస్కృతిలో మీరు చూడండి, తీజులో గోధుమల్ని నాటి అంటే మొక్కలు ఎలా అయితే పచ్చగా రావాలో ప్రతి ఒక్కరు కూడా పశుపక్షాలు జీవరాశులు సమస్త జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి భోగిస్తాం మనం. మీరు చూడండి సైన్స్ పరంగా కూడా అగ్నిలో ఆవు నెయ్యి ఒక్క డ్రాప్ పడడం వల్ల 200 కిలోల వాట్స్ ఆక్సిజన్ విడుదలవుతుంది. నేను చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఏంది ఆక్సిజన్ విడుదల ఉంటే ఏమవుతుంది, వర్షాలు కురుస్తాయి. వర్షాలు సమృద్ధి కురలో ఏమవుతుంది, పర్యావరణం వాత సమస్త జీవరాశులు ఆహారం కూడా లభిస్తుంది. వర్షాలు ఎప్పుడైతే సమృద్ధిగా కురుస్తాయో ఆటోమేటిక్ గా ఆహార జీవక్రియ అంటే ఆ చక్రం కూడా అద్భుతంగా పరిడవిల్లుతుంది. ఆ అంశం గుర్తుకు చేసింది ఏదైనా ఉంటే ఒక్క మా బంజారా జాతి ఒకటే. కాబట్టి ఇటువంటి భోగ్ భండార కార్యక్రమము మా తీజ్ కావచ్చు, లేకుంటే శీతలా భవాని కావచ్చు, లేకుంటే మా పండగలు సేవలాల్ మహారాజ్ జయంతులు కావచ్చు, ఇవన్నీ భోగ్ భండార కార్యక్రమం అంటే లోక కళ్యాణం కోసం చేసుకునే ఓ గొప్ప మహత్తరమైన యజ్ఞం లాంటిదని చెప్పేసి మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాము. వాస్తవంగా మాట్లాడాలంటే నిజంగా బంజారా జాతిలో ప్రకృతిని కొలిచే అంతగా వేరే ఏ జాతి కూడా కొలవటం లేదని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. మరి ప్రకృతిని కొలిచే బంజారా జాతి ఈరోజు మనుగడ కోల్పోతుంది అనే దాంట్లో కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఈ వేదిక నుంచి ఈ సాతిభవాన్ని ఒకే పీఠం మీద కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు, ఓ మహాజాతర చేస్తున్నారు వారం రోజుల పాటు. ఇక్కడ నుంచి బంజారా జాతికి మీరిచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా మా బంజారా జాతి అందరూ తమ యొక్క మన కులంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడ కూడా విస్మరించకుండా
వాళ్ళని కాపాడుకుంటూ మీరు మీ ఇళ్లలో చేసుకున్న పండుగలు కావచ్చు, అందరూ కలిసి చేసుకునే దాటుడు కావచ్చు, తీజ్ ఉత్సవాలు కావచ్చు, సేవలాల్ జయంతి కావచ్చు, ఏది అయినా కూడా మనలో ఉన్న మన ఏస్ అంటారు, మా దాంట్లో వేస్ అంటారు, వేషధారణ సపరేట్ వేషధారణ ఉన్నది. మాకి సపరేట్ గా భాష సంస్కృతి ఉన్నది, ఆహారపు అలవాట్లు కూడా చాలా సపరేట్ గా ఉన్నది. సో ఏమైతుందంటే మన మన ఈ ఈ ఈ తరంలో కనుక మనం దానికి మళ్ళీ పునరావృతం చేసుకోకుండా బయటికి తీసుకురావడం చేస్తే మాత్రానికి ఖచ్చితంగా మనం కోల్పోతాము, మన సంస్కృతి మర్చిపోతాము. అరే ఫలానా సమయంలో అట్లా వేసుకునేటోళ్ళంట, అట్లా ఉండేటోళ్ళు అని చెప్పేసి మన జాతిని కూడా మనం కూడా కోల్పోయే చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన జాతి బిడ్డలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, మన భగవంతుని మన మన అమ్మవారిని కొలుచుకుంటూ, మన ఏదైతే ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పేసి భోగమండ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని చెప్పేసి ఈ సభాముఖంగా వేదికలందరికీ ప్రతి ఒక్క బంజారా బిడ్డకు సవినంగా కోరుకుంటున్నాము. అదే విధంగా ఈ సాతి భవాని మహాజాతరలో ప్రతి ఒక్క బంజారా బిడ్డ, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, సో మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే సామాన్య ప్రజలు అవేర్నెస్ వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ సంఘటితం కావడానికి మన దాంట్లో మన జాతి యొక్క ఐక్యతని చాటడానికి కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయం కాపాడడంలో మీరు కూడా కీలక పాత్ర వహించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి, అమ్మవార్ల వేదిక నుంచి మీ అందరికి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనతో పాటు ఉన్నారు మరి ఈ సాతి భవాని మహాజాతరను ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి జేఏసీ వైస్ చైర్మన్ వీరు గారు ఉన్నారు. వారిని ఈ యొక్క జాతర గురించి అడిగి తెలుసుకుందాం. వీరు గారు, మరి ఈ యొక్క జాతరని నిర్వహించాలనే ఆలోచన మీకు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయమే. మరి ఈ జాతర గురించి మీరు మీ మాటల్లో ఏం చెప్పదలుచుకున్నారో మా ప్రేక్షకుల కోసం. నమస్తే అండి, నా పేరు బాణోత్ వీరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ చైర్మన్. మా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ గారు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ శంకర్ నాయక్ గారు భవిష్యత్తులో బంజారాలందరినీ ఏకం చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ జాతరను సమాజాన్ని తెలియపరచడం కోసం మొదటిసారిగా సాతి భవాని జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ జాతర నిర్వహణలో మొదటి నుంచి అనేక రకాల ఆటంకాలు వచ్చినా కూడా మేము నిలబడి ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. భవిష్యత్తులో ఈ సాతి భవాని జాతర అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మేము చేపట్టబోతున్నాము. బంజారా బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక జాతుల వాళ్ళు, అనేక సంఘాల వాళ్ళు వారి వారి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే వస్తున్నారు. కానీ బంజారాలకు వచ్చేసరికి మనము ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి మనకున్న సాంప్రదాయాలని మనం కాపాడుకోవడం కోసం మనము ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. జాతి మేలుకొలుపు కొరకు మనందరం కష్టపడాలి. ఇందులో రాజకీయ ఆలోచనలు కావచ్చు, ఏదో వ్యక్తిగతంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు మేము ఇక్కడ ఏమీ చేయట్లేదు. ఏది చేసినా కూడా జాతి ఏకం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ పనులు చేస్తున్నాము. అందరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరు ఆస్వాదించాలి, అందరు అర్థం చేసుకోవాలి. ఇందులో భాగంగా ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాము. ఈరోజు ఇలా 4వ రోజు సాతి భవాని జాతర విషయంలో నడుస్తుంది. 9వ తేదీ వరకు జాతర నడుస్తుంది. 9వ తేదీ నుండి తర్వాత శివలాల్ మహారాజ్ జయంతి కూడా 15వ తేదీన వస్తుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించేందుకు ముందుకు వస్తున్నాము. బంజారా బిడ్డలందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే, సాతి భవాని అనేది అమ్మవారు చాలా పవర్ఫుల్. మన అందరి ఇళ్లలో మనం కొలుస్తున్నాం కూడా. మీరు కూడా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని పేరు పేరున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానికి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నది వీరునాయక్ గారిని ఒకసారి వారి సలహా చెప్పవలసిందే కోరుచున్నాం. బంజారా సంఘాల జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను చేసేందుకు మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము. శివలాల్ మహారాజ్ జయంతి అయిన తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో
అనేక కార్యక్రమాలను తీసుకునేందుకు మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని వాటిని ఏ విధంగా అయితే మనము చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందో, అలాగే హిందూ సమాజానికి మనము ఏ విధంగా అయితే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో తెలియపరచడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంజారాలు సంబంధించి చిన్నపిల్లలు కూడా మన గురించి తెలియని సందర్భాలు ఉన్నాయి. అసలు మన మూలాలు ఏంటో కూడా తెలియదు. వారికి మనం చెప్పడంలో కూడా విఫలం అవుతున్నాం. ఇప్పుడు ఎప్పుడో మా తాతలు చెప్పిన, తాతలు చెప్పిన కొన్ని అంశాలు మాత్రమే మనకు తెలుసు. పూర్తి స్థాయిలో ఈ రోజుకున్న 14-15 సంవత్సరాల పిల్లలకు కూడా తెలియకుండా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, ముత్తాతలు ఈ చరిత్ర, హిస్టరీ ఎవరిది అయినా కూడా మనం పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీలో మనము చాలా విషయాల్ని మర్చిపోతున్నాము. ఎప్పుడైతే ఇంటర్నెట్ బాగా డెవలప్ అయిందో వాటి మీదనే పడుతున్నాం, కానీ మనకున్న మూలాలను మనం మర్చిపోతున్నాం, హిస్టరీని మర్చిపోతున్నాం. దయచేసి ఆ హిస్టరీని మనము ప్రతి సంవత్సరం మళ్ళొకసారి గుర్తు తెచ్చుకునేలాగా కార్యక్రమాలను కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనకు కులదేవతలు ఎవరైతే ఉన్నారో వారిని మనం పూజించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వాటి కోసం కూడా మేము ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం జిల్లా వ్యాప్తంగాతో పాటు జిల్లాలో జరిగే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసేలాగా, వారి కోసం భావితరాల పిల్లలకు కూడా తెలిసేలాగా, బంజారాలకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో చేపట్టనున్నాము. బంజారా సంస్కృతి సాంప్రదాయాలు, తీజ్ పండుగ కావచ్చు, డాటోడి పండుగ కావచ్చు, సాతి భవాని, అది మన శీతలా భవాని పండుగ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇక నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా ఆగకుండా చేసేందుకు కూడా మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఓకే అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జనరేషన్ అంటే ఒక 15-20 సంవత్సరాలు ఉన్న వయసున్న యూత్ని ఇప్పుడు అడిగితే బంజారా జాతిలో సాతి భవాని ఉన్నారన్న విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. అవును, అంటే నేను ఈ మధ్య కొన్ని చోట్ల విన్నాను ఇదే సాతి భవాని ప్రోగ్రామ్ గురించి. కొన్ని ఊళ్ళలో పోస్టర్ ఆవిష్కరణ చేసినప్పుడు అక్కడ చాలా మంది యూత్ ఏమంటున్నారంటే, మన కులంలో అంటే బంజారా జాతిలో 7 దేవతలు ఉన్నారా, అమ్మవార్లు ఉన్నారా అనే విషయం కూడా వాళ్ళు ఆశ్చర్యకరంగా అడగడం నిజంగా ఆశ్చర్యకరమే. అది మరి ఇలాంటి చరిత్రని రాబోయే రోజుల్లో లిఖితపూర్వకంగా, అంటే ఏదైనా ఏ చరిత్ర అయినా ఎంత ఘనమైన చరిత్ర ఉన్నా లిఖితపూర్వకంగా లేకపోతే ఆ చరిత్ర అనేది కనుమరుగైపోతుంది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి, నైజాం రాజులతో, వాళ్ళతో నవాబులతో పోరాడి వాళ్ళని తరిమి కొట్టిన ఘనత బంజారా జాతిది. అది వాస్తవంగా ఈరోజు చరిత్ర పుటల్లో మనం చూసుకుంటే అది ఉన్న వాస్తవం. మరి అలాంటి చరిత్ర ఉన్న బంజారా జాతికి ఒక లిపి అనేది లేదు. మరి ఇప్పటికైనా ఈ బంజారా జాతిలో సంస్కృతి, సాంప్రదాయాలు, వేషధారణ, భాష గురించి ఒక లిఖితపూర్వకంగా చరిత్రను ఇక నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి చాలా మంది అనుకుంటారు. మరి దాని మీద మీరేమంటారు? ఇది మేము గతంలో కూడా ఒకసారి ఈ అంశం మీద చర్చించాము. ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే ఒక ఫోటో చూడాల్సి వస్తుంది, లేదంటే ఒక వీడియో చూడాల్సి వస్తుంది. ఈ ఫోటో వీడియోలో కొంత ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో మనకు ఎప్పుడైనా సరే లిఖితపూర్వకంగా ఉండాలి, హిస్టరీలో మనం నిలబడాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాల మీద కొన్ని పుస్తకాలను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. మన బంజారాల్లో చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వారిని సంప్రదించి మన జాతికి సంబంధించిన, బంజారాలకు సంబంధించిన హిస్టరీ అంతా కూడా మేము లిపితో సహా మనము ఈ మధ్యలోనే లిపిని కూడా మన వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. వాటిని కూడా మనము లిపితో పాటు పుస్తకాలను కూడా, మన యొక్క చరిత్రను కూడా, మన అమ్మవారు సాతి భవాని చరిత్రను కూడా అందులో పొందుపరిచే విధంగా మేము భవిష్యత్తులో ప్రణాళిక తయారు చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సేవలాల్, జై సేవలాల్, జై సాతి భవాని, జై సాతి భవాని, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్.
एक थोड़ा भवन यार पाकी भवन यार में यारी बारी घुसे घुसे दिया तो ने इतना दाग दिले थे यारी उनका संग यारी लक्ष्मण यारी देख यारी शंकर यारी देख आर सेवा सागर करे यारी देख यार उन संतोष रहते एक विदा करते तुझे दूर पर मत गया माता